మనం తరచూ వింటూ ఉంటాం, ప్రవక్త ఇలా చెప్పారు, ప్రవక్త ఇలా చేశారు, ఆ ప్రవక్త జీవితం ఇలా గడిచింది అని. అసలు ప్రవక్తలు అంటే ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రవక్తలంటే దైవం తరపు నుంచి వచ్చిన ఆజ్ఞలను మానవులకు తెలియజేసేవారు. సమాజంలో చెడు ప్రబలినప్పుడు, మానవత్వం అంతరించిపోతున్నప్పుడు, మూఢనమ్మకాలు వ్యసనాలకు మనుషులు బానిసలైపోయినప్పుడు కారుణ్యమూర్తులుగా, చిమ్మ చీకటిలో ఆశాజ్యోతిలా ప్రవక్తలను పంపించేవాడు ఆ దైవం. కానీ వారు కూడా మనలాంటి మానవులే. మనలాగే వారికి తిండి, నిద్ర, భార్య, పిల్లలు, బాధ్యతలు అన్నీ ఉండేవి. మరి వారు మాత్రమే ప్రవక్తలు ఎలా అయ్యారు? ఎలా అంటే మనుషుల్లోకెల్లా అత్యంత ఉన్నత వ్యక్తిత్వం గలవారిని, సత్యసంధులను, సచ్చీలులను, నీతిమంతులను, నిజాయితీ గలవారిని ఆ దైవం ఎన్నుకున్నాడు. వారు బాల్యం నుంచే తమ జీవిత కాలంలో ఎన్నడూ ఏ తప్పు చేయని ఉత్తమ నడవడిక కలిగిన వారు. అందుకే వారిని ఆ దైవం తన ఆజ్ఞలను తన దాసులకు చేరవేయడానికి ఎన్నుకున్నాడు. దైవం తరపు నుండి వచ్చిన దైవదూత అల్లాహ్ ఆదేశాలను, ఆజ్ఞలను, హెచ్చరికలను, శుభవార్తలను ప్రవక్తలకు చేరవేసేవారు. ప్రవక్తలు సర్వ మానవాళికి వినిపించేవారు. సృష్టి ప్రారంభం నుంచి 1,25,000కు పైగా ప్రవక్తలు వచ్చారు. వారిలో కొంతమంది పేర్లు, వారి చరిత్ర ఖురాన్లో ఉంది. ప్రవక్తలలోకెల్లా చివరివారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన తరువాత మరెవ్వరూ ప్రవక్తగా ఎన్నుకోబడరు. సృష్టి అంతం వరకు ఆయనే మనందరి ప్రవక్త.